కోడన్ల కొట్లాటలు. వంట చేయాలి పొద్దున్న వంట చేయలేను నేను దెబ్బ వంట చేయాలి. వంట చేసి పొయ్యి మీద పెట్టిన 5 నిమిషాలు అయిపోతుంది కానీ కొంతసేపు టీవీ చూద్దాం, అంతలోపటైనా వంట అయిపోతుంది కదా. ఈ టీవీ రిమోట్ పాడుగాను ఇప్పుడే వస్తలేదు, వచ్చేసింది. అమ్మో మాడిపోయింది. ఈ విషయం మా అత్తకు తెలిసిందంటే నేను చంపేస్తుంది దేవుడు. అప్పటి వరకు నేను దెబ్బ ఆమె వచ్చే వరకైనా అడుగు పెట్టాలి, లేకపోతే ఆమె మాటలు అవన్నీ లొల్లి ఇన్నే బదులు దెబ్బ అన్నది తోమాలి. ఆమె వచ్చేస్తుంటుంది ఇప్పుడు. జ్ఞామమ్మయ్య 1500, అది 1500, అది 1500 అంటున్నా, 50-60 ఉంటాయి దానికి. 1500 కన్నా ఎక్కువ ఉంటాయి, 1500 అనుకుంటా దానికి. అట్లాంటి ఎక్కువ రేటు గిన్నెలు అన్నీ ఖరాబ్ చేస్తావా నువ్వు? మాడగొడతావా? చెప్పు మాడగొడతావు? నేను వంట చేయమంటే ఇదే కథ చూడమ్మ. మాడగొట్టి ఆ మూలకి ఈ మూలకి పెడతావు, ఇల్లు కమ్మంటే ఆ మూలకి ఈ మూలకి చెత్త ఉంటుంది. ఇట్లనా వంట చేసేది? ఇట్లనా? నీతో నెత్తి రోజులకి అయిపోయింది నాకైతే. దెబ్బ వంట చేయి. మాకు రేపు పెడతావు అన్నమా? వంట చేయి ఇప్పుడు. ఏమనలే. ఒక గిన్నె మాడిపోయింది, సారీ, ఒక గిన్నెనే కదా మాడిపోయింది, ఏమనుకోకండి. 2 నిమిషాలు వంట చేస్తుందా, మీరు హాల్లో కూర్చోండి అత్తయ్య, సరేనా? ఇవి వంట అయిపోయినాక టీవీ కాడ కూర్చొని నేను చూడాలి. ఈమె కొద్దిగా గ్యాప్ ఇచ్చిందంటే గుయ్యొగ్గి అంట వరుతుంటూనే ఉంటుంది. ఎప్పుడు పని లేని లెక్కనే వరుతూనే ఉంటుంది. నాకైతే ఏం చెప్పడం అవసరం లేదు. నాకైతే పోయి టీవీ కాడ కూర్చోవాలి. మా అత్త వస్తున్నది అప్పుడే, మంచిగా కూర్చోవాలి. అత్తయ్య ఏమైనా పెట్టాలా? మీకు ఆకలి అవుతుందా? మనుషులకు ఎప్పుడు ఆకలి అవుతుందో నీకు తెలియదమ్మా, ఇప్పుడు అడుగుతున్నావు. ఆయన పెద్దల ముంగాల కింద కూర్చోవాలని తెలియదా నీకు? మీద వచ్చి కూర్చుంటున్నావు, నాకు తెలియకుండా నా టీవీ పెట్టి చూస్తున్నావు. నేను ఎట్లా భరించాలో నాకే తెలుస్తలే అమ్మ. పోయి అన్నం పెట్టుకో, ఆకలి అవుతున్నది, కళ్ళు తిరిగి వాటే ఉన్నా. నేను గ్యాప్ దొరికితే చాలు మా అత్తకైతే గియ్యొగ్గి అంటాను వరుతూనే ఉంటుంది. అన్నం మన పెట్టిద్దాం, ఎట్లుంటుందని చెప్తుంటుంది. తినండి అత్తయ్య.